అది చెరువుని ఆనుకొని ఉన్న ఒక చిన్న గ్రామం. దాని పేరు ఉండ్రాజవరం. ఆ చెరువు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ ఎండిపోలేదు. ఆ చెరువు వల్ల ఆ ఊళ్ళో ఎప్పుడూ నీటి సమస్య కూడా రాలేదు. ఆ నీటితో పంటలు పండించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ చెరువు దగ్గరే బట్టలు ఉతుక్కోవటం, గేదెలు కడగటం, పిల్లలు ఈతలు కొట్టటం చేస్తుంటారు. అలాగే జాలర్లు అందులో చేపలు పట్టుకుని అమ్ముకుంటుంటారు. అలా ఆ చెరువు అన్ని విధాలుగా ఊరి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకరోజు ఆ ఊరి వ్యక్తి సోమయ్య స్నేహితుడితో ఇలా అంటాడు. ఒరే రామకృష్ణ, ఈ చెరువును చూస్తుంటే మనం తొందరగా ధనవంతుడమయ్యే ఉపాయం ఒకటి వచ్చిందిరా. ఏంట్రా అది? మనం ఈ చెరువులోని ఇసుకను తోడుకొని పోయి పట్నంలో అమ్మే వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందంటావు? బ్రహ్మాండంగా ఉంటుందిరా. ఇన్నాళ్ళు ఈ ఆలోచన నాకు రాలేదు. ఇసుకకి పట్నంలో గిరాకీ బాగా ఉంటుంది. మనూరి చెరువు మన పాలిట లక్ష్మీదేవి కాబోతుందన్నమాట. ఒకరోజు రామకృష్ణ, సోమయ్య ట్రాక్కు తీసుకొచ్చి చెరువుగట్టును తవ్వి ఇసుకని ట్రక్కులో పోసుకుంటున్నారు. అప్పుడే అక్కడికొచ్చాడు ఆ ఊరి వ్యక్తి ప్రకాశం. సోమయ్య, ఆ ప్రకాశం వస్తున్నాడు. మళ్ళీ ఏం నసపెడతాడో ఏంటో. రానివ్వు, భయమేంటంటా, దులిపి పారేస్తాను. ప్రకాశంకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతిని, ప్రకృతి వనరుల్ని తల్లిలా భావిస్తుంటాడు. ప్రకృతిని కాపాడుతుంటాడు, చెట్లు నాటుతుంటాడు. సోమయ్య, రామకృష్ణ, మీరీ మధ్యే కదా ఇల్లు కట్టుకున్నారు. మళ్ళీ ఇసుకెందుకు తోడుతున్నారు? ఎందుకేంటి, పట్నం తీసుకెళ్లి అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి. తప్పు రామకృష్ణ, ప్రకృతి వనరులని మనం అలా దోచుకోకూడదు. బాగా చెప్పొచ్చావులే, పోయి నీ పని చూసుకోపో. అలా కాదయ్యా, మనకు అవసరమైతేనే వాడుకోవాలి తప్ప దాన్ని వ్యాపారం చేసుకోకూడదు. కళ్ళ ముందు ఎంతో విలువ చేసే బంగారం లాంటి ఇసుక కనిపిస్తుంటే వ్యాపారం చేయకుండా ఎలా ఉంటాం? అయినా ప్రకృతి ఇచ్చేది మనల్ని వాడుకోమనే కదా. నువ్వేంటొద్దంటావు? కావాలంటే నువ్వు కూడా తోడుకొని అమ్ముకో, ఎవరు కాదన్నారు? ఏంటో ఈ మూర్ఖపు జనం డబ్బు కోసం కన్నతల్లి లాంటి ప్రకృతిని కూడా అమ్మేస్తుంటారు. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఏమైపోతారో వీళ్ళ డబ్బు ఏమైపోతుందో అని బాధపడుతూ ముందుకు వెళ్తాడు ప్రకాశం. ఒక ఆవిడ చెత్తను తీసుకొచ్చి చెరువులో వేస్తుంది. ఏంటమ్మా ఈ పని? చెత్త తీసుకొచ్చి చెరువులో వేస్తున్నావేంటి? నీకొచ్చిన బాధ ఏంటయ్యా? నీ ఇంట్లో తీసుకొచ్చి నేనేదో చెత్తేసినట్టు మాట్లాడుతున్నావు. ఇది నా ఇల్లు కాకపోవచ్చు, కానీ మనందరి చెరువు. మనందరం దీన్ని కాపాడుకోవాలి. ఇదే నీళ్ళని మనం తాగుతాం కదా. ఇలా మీరు చెత్త వేసి కలుషితం చేస్తే ఎలా? మీరిలాగే రోజు చెత్త తెచ్చి వేస్తే ఏదో ఒక రోజుకి చెరువు పూడిపోతుంది. అప్పుడు మనకి నీళ్ల కరువు వస్తుంది. ఇప్పుడు దీనికి ఏ కష్టం వచ్చిందని కాపాడుకోవాలి? చెరువుపై నీకు అంత ప్రేముంటే దానిలో పూడిక నువ్వే ఎత్తేయ్ అని కోపంగా వెళ్ళిపోతుంది. మీకీ చెరువు విలువ ఇప్పుడు తెలీదు. అంతేలే, ఏదైనా అందుబాటులో ఉన్నప్పుడు దాని విలువ తెలీదు కదా. పాడైపోయాకే అర్థమవుతుంది. కానీ అప్పుడు అర్థమైన ఉపయోగం కూడా ఉండదు అని బాధపడుతూ వెళ్ళిపోతాడు. అది ఎండాకాలం కావడంతో సోమయ్య రామకృష్ణని చూసి ఆ ఊళ్ళోని మరొక ఇద్దరు కూడా ఒక ఉపాయం వేస్తారు. ఒరే, ఇది ఎండాకాలం కదా, పట్నంలో నీళ్లు కరువంట. అందరూ నీళ్ల ట్యాంకర్లు కొనుక్కుంటారంట. మన చెరువులోని నీళ్లు తీసుకుపోయి అక్కడ అమ్ముకుంటే మనం సొమ్ము చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకురా, ఆటగే చేద్దాం పదా. డబ్బు సంపాదించే మార్గం ఫ్రీగా వస్తుంటే వదులుకుంటామా ఏంటి? అని వాళ్ళ నీళ్లను ట్యాంకర్ల ద్వారా తోడుకొని పట్నంలో అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. అది చూసి చాలా బాధపడతాడు ప్రకాశం. ఏంటి జనం ప్రవర్తన? ఎందుకు ఇలా మారిపోతున్నారు? డబ్బే అన్నింటికీ పరమావధి అన్నట్టు ఆలోచిస్తున్నారు. ఎలాగైనా వీళ్ళని మార్చాలి. ప్రకృతిని, ప్రకృతి వనరుల్ని కాపాడాలి అని ఊళ్ళో అందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు ప్రకాశం. మీరంతా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మనూరి చెరువు మీద మనందరం బ్రతుకుతున్నాం. తల్లిలా మనందరికీ మేలు చేస్తుంది. మన చెరువుల్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ మాటలు విన్న సోమయ్య, ఏమయ్యా, ఎందుకేనా మా అందరినీ పిలిపించావు? నీకే పని పాట లేదని మాకు కూడా ఉండదనుకుంటున్నావా? నువ్వింకా ఏదో ముఖ్యమైన విషయం చెప్తావేమోనని పనులు మానుకొనొచ్చాం. అలా తేలిగ్గా మాట్లాడతారేంటి? ఆ చెరువు మన ఊరిని తరతరాల నుండి కాపాడుకుంటూ వస్తుంది.
అయితే ఏం చేద్దామంటావు? మన చెరువు బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. దాని బాగోగులు చూసుకునే తీరిక ఎవరికుందయ్యా ఇక్కడ? పనికెళ్తే కూలి అయినా వస్తుంది, దీని బాగోగులు చూస్తే ఏమొస్తుంది బూడిదా? అని అందరూ ప్రకాశం మాట వినకుండా తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. తనలో తాను, జ్ఞానం పెరిగే కొద్దీ మనిషికి వింత చేష్టలు అలవాటవుతాయంటారుగా, దాన్ని అవసరానికి వాడుకోవడానికి తప్ప దాన్ని బాగు గురించి ఆలోచించటం లేదు. మనుషులకి ప్రకృతి విలువ తెలియక చేతులారా పాడు చేసుకుంటున్నారు. అమ్మా ప్రకృతి మాత, వీళ్ళందరికీ బుద్ధొచ్చేలా చెయ్యమ్మా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రకృతి మాత అతని మొర విన్నదో లేక ఆ ఊరి వాళ్లకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుందో తెలీదు గాని కొద్ది రోజులకి అకస్మాత్తుగా చెరువు మొత్తం ఎండిపోతుంది. చెరువు మొత్తం పూడికతో కూడిపోతుంది. తాగడానికి నీళ్లు లేక ఊరి జనం విలవిలలాడిపోతారు. నీళ్లు లేక పంటలు ఎండిపోతాయి. ఊరికి కరువొస్తుంది. ఊరి వాళ్లంతా మైళ్ళ దూరం నడిచి నీళ్లు తెచ్చుకుంటూ అష్టకష్టాలు పడుతుంటారు. ఈలోగా వర్షాకాలం వచ్చేస్తుంది. అమ్మయ్యా, వర్షాకాలం వచ్చేసింది. మళ్ళీ చెరువులోకి నీళ్ళొస్తాయి, మన నీళ్ల కష్టాలు తీరిపోతాయి అని ఊరి వాళ్లు సంతోషిస్తుండగా దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా చెరువు మొత్తం పూడికతో నిండిపోయిండడంతో చెరువు గట్లు ఇసుక కోసం తవ్వుకోవడంతో చెరువు పొంగి ఊరి మీద పడుతుంది. ఇళ్లన్నీ మునిగిపోతాయి. ఊరి వాళ్లకు తలదాచుకునే చోటు లేక ముప్పు తిప్పలు పడతారు. అప్పుడు అర్థమవుతుంది వాళ్లకు వాళ్ళు చేసిన తప్పేంటి అని. అప్పుడు తెలుసుకుంటారు ఆ చెరువు విలువ. అమ్మా చెరువు తల్లి, శాంతించమ్మా. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయి నీ విలువ తెలుసుకోలేకుండా ప్రవర్తించాం. నీడనిచ్చే కొమ్మనే నరుక్కోవాలనుకున్నాం. మా తప్పుని మేము తెలుసుకున్నాం. మేం మారిపోయాం. మమ్మల్ని క్షమించమ్మా. మా మీద దయుంచమ్మా. నువ్వు కన్నెర్ర చేస్తే మా బతుకులు ఏపాటివి అని ఊరంతా దండం పెట్టుకున్నారు. చెరువులో కానుకలు వేశారు. కొద్దిసేపటికే గంగమ్మ తల్లి శాంతిస్తుంది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు ఊరి జనం. ప్రకాశం, నువ్వు చెప్పింది చాలా నిజం. మేమే నీ మాటని లక్ష్య పెట్టలేదు. మా తప్పుని మన్నించు. ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది కదా, నాకు అంతే చాలు. రండి, ఊరి వాళ్ళంతా కలిసి మన చెరువుని శుభ్రం చేసుకుందాం. అలాగే అని అందరూ కలిసికట్టుగా చెరువులోని పూడికను మొత్తం బయటికి తోడేస్తారు. ఆ రోజు నుండి ఎవరూ ఇసుక అమ్ముకోవడం గాని నీళ్లమ్ముకోవడం గాని చెయ్యరు. అలాగే బట్టలుతకటం, గేదెలు కడగటం, చెరువులో చెత్త వేయటం పూర్తిగా మానేస్తారు. చెరువుని ఎంతో శుభ్రంగా చూసుకుంటారు. రామాపురం అనే ఊరిలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ఒక చిన్న కిరాణా కొట్టు ఉండేది. రామయ్య చాలా నిజాయితీపరుడు. తన దుకాణంలో ఎప్పుడూ మంచి నాణ్యమైన సరుకులు మాత్రమే అమ్మేవాడు. తక్కువ లాభం వచ్చినా సరే కల్తీ సరుకులను మాత్రం అమ్మేవాడే కాదు. ఒకరోజు లక్ష్మి అనే ఆవిడ రామయ్య కొట్టుకి వచ్చింది. ఏంటి లక్ష్మి గారు, ఏం కావాలి మీకు? మంచి రకం బియ్యం ఉన్నాయా రామయ్య? ఓ, తప్పకుండా ఉన్నాయమ్మా. ఇప్పుడే కొత్తగా వచ్చాయి. నిజంగానే బాగున్నాయి రామయ్య. ఎక్కువ ధర ఉంటాయేమో. అయినా మీకెందుకు ఎక్కువ ధరకు అమ్ముతాను చెప్పండి లక్ష్మి గారు. మీరెప్పటినుంచో మా దగ్గరే తీసుకుంటున్నారు. మీకోసం కొంచెం తగ్గిస్తానులేండి. నాకు మరీ ఎక్కువ లాభం కూడా ఏం వద్దు. మీరంతా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే అదే చాలు. అయితే ఓ 10 కేజీలు ఇవ్వు రామయ్య. రామయ్య బియ్యం మూట కట్టి లక్ష్మికి ఇచ్చాడు. లక్ష్మి వాటిని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఊరిలో అందరూ రామయ్యని చాలా గౌరవంగా చూసేవారు. రామయ్య కూడా అందరితో ప్రేమగా మాట్లాడేవాడు. ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేవాడు. అలా ఆయన వ్యాపారం సాఫీగా సాగిపోతూ ఉండేది. ఒకరోజు ఒక పెద్దాయన రామయ్య కొట్టుకి వచ్చాడు. ఏంటి రామయ్య, ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉందా? బాగున్నానండి తాతగారు. ఏమివ్వమంటారు? కొంచెం మంచి నువ్వుల నూనె ఉంటే ఇవ్వు నాయనా. తప్పకుండా తాతగారు, ఇదిగోండి మీరు అడిగిన స్వచ్ఛమైన నువ్వుల నూనె. నీ దగ్గర సరుకులు ఎప్పుడు బాగుంటాయని అందరూ చెప్పుకుంటుంటారు. అందుకే నేనెప్పుడు నీ కొట్టుకే వస్తాను. నా మీద నమ్మకం ఉంది కాబట్టే అందరూ వస్తున్నారయ్యా. అంతా ఆ దేవుడి దయ తాతగారు. కాలం గడుస్తున్న కొద్దీ రామయ్య వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది.
ఆయనకు మంచి లాభాలు రావడం మొదలయ్యాయి. ఊరిలో ఆయనకు మంచి పేరు వచ్చింది. అయితే ఎంత సంపాదించినా ఆయనకు ఇంకా ఎక్కువ సంపాదించాలనే కోరిక పుట్టింది. వ్యాపారం బాగానే సాగుతోంది. ఇప్పుడు మంచి లాభాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తున్నారు. తక్కువ ధరకి సరుకులు తెచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్మాలి. అప్పుడే కదా బాగా డబ్బు సంపాదించేది. అప్పటి నుండి రామయ్య ఆలోచనలు మారిపోయాయి. ఎక్కువ డబ్బు సంపాదించాలనే దురాశతో ఆయన కల్తీ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు పక్క ఊరు నుంచి ఒక వ్యక్తి రావటం గమనించాడు. రామయ్య గారు, మీ కొట్టు గురించి బాగా విన్నానండి. మంచి సరుకులు అమ్ముతారని చెప్పారు. 1 కేజీ కందిపప్పు ఇవ్వగలరా? మంచి మాటే విన్నారండి. మా దగ్గర అన్ని నాణ్యమైన సరుకులే ఉంటాయి. ఇదిగోండి కందిపప్పు. ఈసారి కొత్తగా వచ్చింది. చాలా బాగుంటుంది. ధర ఎంతండి? కేజీ 70 రూపాయలు. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఒక 5 రూపాయలు తగ్గిస్తాను. నిజంగానా? చాలా సంతోషం. చూడ్డానికైతే బాగానే ఉంది. తప్పకుండా బాగుంటుందండి. మీరొకసారి వాడి చూడండి. మళ్ళీ మీరే వస్తారు నా దగ్గరికి. మాకు నాణ్యతే ముఖ్యం. సరేనండి, ధన్యవాదాలు. ఇదిగోండి మీ డబ్బులు. కొద్ది రోజుల తర్వాత అదే వినియోగదారుడు మళ్లీ వస్తాడు. రామయ్య గారు, మొన్న మీరిచ్చిన కందిపప్పు చాలా బాగుందండి. ఈసారి 2 కేజీలు ఇవ్వరా? తప్పకుండానండి, ఇప్పుడే ఇస్తాను. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. సరుకుల నాణ్యత బాగా తగ్గిపోవడంతో అందరూ అనుమానించడం మొదలుపెట్టారు. ఒకరోజు వృద్ధురాలి దగ్గర బెల్లం కోసం రామయ్య దగ్గరికి వస్తుంది. రామయ్య, ఈ బెల్లం రంగు కొంచెం తేడాగా ఉందేంటి? ఇంతకు ముందు ఇంత ముదురు రంగులో ఉండేది కాదు కదా. ఈసారి కొంచెం వేరే ఊరి నుంచి తెప్పించానమ్మా. అయినా తీపిలో మాత్రం తేడా ఉండదు. మీరు నిర్భయంగా వాడుకోవచ్చు. సరే రామయ్య, 1 కిలో బెల్లం ఇవ్వు. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్దాయన రామయ్య కొట్టుకొచ్చి, రామయ్య, నిన్న నీ దగ్గర బియ్యం బస్తా తీసుకునెళ్ళి ఇంట్లో చూశాను. అందులో రాళ్ళు పురుగులు ఉన్నాయి. ఇదేనా నువ్వు అమ్మే నాణ్యమైన సరుకు? అయ్యో, అలా ఎలా జరుగుతుంది తాతగారు? నేను స్వయంగా చూసి పంపించాను కదా. పొరపాటున వచ్చి ఉంటాయేమో. పొరపాటు ఎలా అవుతుంది రామయ్య? మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావా ఏంటి? ఇంతకు ముందు నీ దగ్గర ఎప్పుడు ఇలాంటి సరుకులు ఉండేవే కాదే. లేదు లేదు తాతగారు, నేను ఎప్పుడు అలా చెయ్యలేదు. నమ్మండి నన్ను. నువ్వు మమ్మల్ని వెర్రివాళ్ళని అనుకుంటున్నావా? నా ఒక్కడికే కాదు, ఊళ్ళో చాలా మందికి ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. సరుకుల నాణ్యత బాగా తగ్గిపోయిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అంతలో మరికొందరు వినియోగదారులు కూడా అక్కడికి చేరుకుంటారు. వారిలో ఒక మహిళ మాట్లాడుతుంది. అవును రామయ్య గారు, మొన్న నేను మీ దగ్గర నూనె కొన్నాను కదా, అదసలు స్వచ్ఛమైన నూనెలాగే లేదే, ఏదో కలిపినట్టుంది. చూసావా రామయ్య, అందరికీ తెలుస్తోంది నువ్వు చేస్తున్న మోసం. ఇంత మంచి పేరు సంపాదించుకొని ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నావా? క్షమించండి అయ్యా నన్ను. క్షమించడానికి ఏముంది రామయ్య? అయినా నువ్వు మా తప్పుడు సరుకులు అమ్ముతున్నావేంటి? ఊరంతా రామయ్య మోసం గురించి తెలిసిపోయింది. అప్పటినుంచి ఊర్లో ఒక్కరు కూడా రామయ్య దుకాణానికే వెళ్లడం మానేశారు. ఆయన దుకాణం పూర్తిగా ఖాళీ అయిపోయింది. రోజంతా కూర్చున్న 1 రూపాయి కూడా వ్యాపారం జరిగేది కాదు. ఏమీ విన్నావా? ఇది రామయ్య అమ్మే సరుకులు కల్తీ చేస్తున్నాడట. నిజమే అక్కా, నేను కూడా విన్నాను. ఇంత మంచి మనిషి ఇలా చేస్తాడని కళ్ళ కూడా అనుకోలేదు. ఎప్పుడూ మంచి సరుకులు అమ్మేవాడు కదా. అవునవును, ఎప్పుడు తక్కువ లాభం వచ్చినా నిజాయితీగా ఉండేవాడు. డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతాడని ఎవరూ అనుకోలేదమ్మా. పాపం, ఇంత నమ్మక ద్రోహం చేశాడందరికీ. అందుకే ఇప్పుడు అతని కొట్టుకు ఎవ్వరు కూడా వెళ్లడం లేదట. అవునా? మోసం చేశాడని తెలిసిన తర్వాత ఎవరు నమ్ముతారింకా?
అతని దుకాణం ఇప్పుడు పూర్తిగా ఖాళీగా ఉంటుంది. మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఇలా మాట్లాడుకుంటుంటారు. ఒరే వెంకటేశం, రామయ్య గురించి విన్నావా నువ్వు? ఏం జరిగిందిరా రామయ్యకి? ఏదో బాలేదని విన్నాను. తన కొట్టులో అమ్మే సరుకులు కల్తీ చేస్తున్నాడని తెలిపోయిందిరా. బియ్యంలో రాళ్ళు, నూనెలో ఏదో కలుపుతున్నాడంట. ఏమిటి? రామయ్యనా? నమ్మలేకపోతున్నానే. ఆయన చాలా మంచివాడురా. ఆయన చాలా మంచి సరికిస్తాడని అనుకున్నానే. మంచి మనిషి అనుకున్నాం కానీ తన కొట్టుకి అందరూ రావడంతో దురాశ పెరిగి డబ్బు మోసులో పడి అందరినీ మోసం చేశాడు. ఇప్పుడు ఊరంతా అతని గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారా. అవునులే, నేను కూడా మన అతని దగ్గర బియ్యం కొంటే ఏదో తేడాగానే అనిపించింది, కానీ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. ఇకపై వాడి కొట్టుకు పోయేది లేదు. ఎంత మంచిగా ఉండేవాడో. నిజమే సుబ్బారావు, ఒకసారి నమ్మకం పోతే అంతే సంగతులు. ఇప్పుడు వాడు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడట. చేసిన కనుక అనుభవించక తప్పదుగా. ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న రామయ్య దురాశ వల్ల ఎలా అందరి నమ్మకాన్ని కోల్పోయాడో చూడు. అప్పుడు అటుగా వస్తున్న రామయ్య వాళ్ళు మాట్లాడుకున్నదంతా వింటాడు. అది విని, అయ్యో, నేను ఎంత పెద్ద తప్పు చేశాను. కేవలం డబ్బు కోసం ఆశపడి నా నమ్మకాన్ని, నా గౌరవాన్ని పోగొట్టుకున్నాను. నన్ను నమ్మిన ఊరి ప్రజలను మోసం చేశాను. ఇప్పుడు నా దగ్గరికి ఎవ్వరూ రావడమే లేదు. చాలా రోజులు గడిచాక రామయ్య తన తప్పును దిద్దుకోవాలని నిర్ణయించుకున్నాడు. మళ్ళీ మంచి నాణ్యమైన సరుకులు అమ్మడం మొదలుపెట్టాడు. కల్తీ చేయడం పూర్తిగా మానేశాడు. రామయ్య గారు ఉన్నారా? ఎవరండి మీరు? ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను. నేను ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చేవాణ్ణండి. నా పేరు గోవిందు. ఇప్పుడు మీ కొట్టు అలా లేదు కదా అని. అవునండి, అప్పుడు నేను చాలా పెద్ద తప్పు చేశాను. అందుకే అలా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మంచి సరుకులు తెచ్చాను. చూడండి కావాలంటే. నిజమే నిజమే, చూడ్డానికి బాగానే ఉన్నాయి. కానీ మిమ్మల్ని నమ్మడం కొంచెం కష్టంగా ఉంది రామయ్య గారు. ముందు మీరు చేసింది మర్చిపోలేం కదా. నాకు తెలుసండి, నేను చేసిన తప్పు చాలా పెద్దది. నన్ను క్షమించండి. ఇకపై నేనెప్పుడూ మిమ్మల్ని మోసం చెయ్యను. ఒక్కసారి నమ్మండి, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. చూద్దాంలేండి. ముందు 1 కేజీ చక్కెర ఇవ్వండి, చూస్తాను ఎలా ఉంటుందో. తప్పకుండా ఇస్తానండి. మంచి చక్కెర ఇస్తాను. మీ నమ్మకానికి ఒమ్ము చెయ్యను. అలా మరో వ్యక్తి వచ్చాడు. కొత్త వ్యక్తి వచ్చి, రామయ్య గారు అంటే మీరేనా? ఇక్కడ కిరాణా కొట్టు ఉందని విన్నాను. అవునండి, నాదే ఈ కొట్టు. ఏం కావాలి మీకు? ఒక 2 కేజీల గోధుమ పిండి కావాలి. మంచి రకం ఉందా? ఉందండి. చాలా మంచి పిండే ఇది. కొత్తగా తెప్పించాను. మీరు నిశ్చింతగా తీసుకోవచ్చు. అవునా? ధర ఎంత? కేజీ 25 రూపాయలు. ఆ కొత్త వ్యక్తి డబ్బులిచ్చేస్తాడు. అప్పుడు రామయ్య ఇలా అంటాడు. మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు. మీకొక మాట చెప్పాలి. ఇంతకు ముందు నేను కొన్ని తప్పుల వల్ల నా మీద చాలా మందికి నమ్మకం పోయింది. కానీ ఇప్పుడు నేను మారాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మంచి సరుకులే అమ్ముతున్నాను. నమ్మండి నన్ను. నిజమా? సరేలేండి, చూస్తాను. మీరు చెప్పారుగా, మీ మాట మీద నమ్మకం ఉంచుతాను. నా నమ్మకాన్ని కూడా నిలబెట్టుకుంటాను. మళ్ళీ రండి. రామయ్య తన జీవితాంతం తన తప్పును తలుచుకుంటూ బాధపడ్డాడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఉన్నంతలో నిజాయితీగా బతకాలి. పోయిన నమ్మకం తిరిగి వస్తుందో రాదో తెలియదు, కానీ ఇకపై ఎప్పుడూ తప్పు చెయ్యకూడదు అని అనుకుంటాడు.